కోడి పందాలు సరదాగా వేసుకోండి అని ఏకంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన తీరు విన్నాం. ఇప్పుడు వీళ్ళు పందాలు ఇట్లా జరుగుతూ ఉంటే మరి పోలీసులు చిన్న చిన్న కేసుల్లోనే వాళ్ళందరినీ రోడ్డు మీద నడిపించడం, గందరగోళంగా చేయటం, అబ్బో ఇంకేముంది మాకు ఎదురు లేదని చెప్పటం, మేము ఏమైనా చేస్తామని చెప్పటం. మరి ఇన్ని వందల కోట్ల జోదాలతోటి ప్రజలు నష్టపోతూ ఉంటే, అమాయకులు బలైపోతూ ఉంటే ఆర్థికంగా, మరి ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది? పోలీసులు ఎందుకు వాళ్ళకి అండగా ఉంటున్నారు అనుకోవాలా ఎట్లా? ఇక్కడ కొమ్మినేని గారు, కోడి పందాలు నిర్వహణ అనేది సాంప్రదాయబద్ధంగా దాన్ని కత్తి కట్టకుండా నిర్వహిస్తే దాన్ని ఎవరో కూడా అభ్యంతరకరం చెప్పరు. సుప్రీంకోర్టు కూడా కత్తి కట్టకుండా దాన్ని కత్తులు కట్టి వాటిని ప్రాణాలు తీసే విధంగా కాకుండా నార్మల్గా 2 కోళ్ళు అలా బరిలో దిగుతాయి, ఇది నార్మల్గా జరిగేటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ సాంప్రదాయం అలా పూర్తిగా ఎలా అయింది, ఒక జోద క్రీడగా తయారైపోయింది. మొన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక వారం రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు కోడి పందాలు ఇట్లాంటివన్నీ పెట్టొద్దు అని చెప్పి. మరి ఎక్కువ జరుగుతుంది అదే జిల్లాల్లో. రెండోది, డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ సమక్షంలో, పోలీసులు వాళ్ళ సమక్షంలోనే పెద్ద పెద్ద బరులు పెట్టి అంటే కోట్లు, మొదటి రోజే 300 కోట్లు జోద వ్యాపారం జరిగిందని రాస్తున్నారు, బెట్టింగ్. అవును. సో దాంట్లో గుండాట, పేకాట, లోనా బయట ఆటలు, లేదంటే మీరు అన్నట్టుగా ఈ క్యాసినో తరహా క్రీడలు, ఏదైతే కోడి పందాలు అన్ని కలిపి ₹1,00,000 అడ్మిషన్ 25 మంది గోవా నుంచి తీసుకొని వచ్చి రాశారనేది క్లియర్. అది కాకుండా మొన్న వాస్తవమే సార్, మొన్న 4 రోజుల క్రితం మీరు ఈ పత్రిక చూస్తే ఏదైతే ఈనాడు కేపీఎల్ కు కోస్తా సై అని పెట్టారు. ఈ కేపీఎల్ అనగా నేను మన ఐపీఎల్ మనకు బాగా తెలుసు కదా, ఐపీఎల్ లాగా కోడి పందాలు ప్రీమియర్ లీగ్ చేశారు. జగన్ గారేమో ఆడుదాం ఆంధ్ర అని మంచి క్రీడలతో ఇప్పుడు వాళ్ళకన్నా ఖోఖోనో, టెన్నిస్, లేదంటే మీరు అన్నట్టు క్రికెట్, వీటికి ప్రోత్సాహం ఇస్తే వీళ్ళేమో జోద క్రీడలకు ప్రోత్సాహాలు ఇస్తా కేపీఎల్ కోస్తా సై అని పెట్టి క్యాసినోలో తలదన్నేలా జోద క్రీడలు. అప్పుడేమో క్యాసినో సెట్టింగ్ వేశారని చెప్పి గుడివాడలో క్యాసినో తరహా సెట్టింగ్ వేశారనే పెద్ద రాద్ధాంతం చేస్తే, ఇప్పుడేమో క్యాసినోని తలదన్నేలాగా ఏదైతే జోద క్రీడలు నిర్వహిస్తున్నారు, ఈ ఏర్పాట్లన్నీ కోడి పందాల కోడి పందాలు ప్రీమియర్ లీగ్, కోడి పందాలు ప్రీమియర్ లీగ్ నడుస్తుందని చెప్పి అదే పేపర్లో మళ్ళీ ఇంకో వార్త సార్ ఈనాడు, జోదా జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి హైకోర్టు ఇచ్చి బరుల గురించి సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు, ఏదైతే ఎస్పీలకు డైరెక్ట్గా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పేర్కొంది. కోడి పందాల ఉపకరణాలు, జోదంలో పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకోవాలంది. కోళ్ళ కాళ్లకు కత్తులు కట్టి పందాలతో జీవహింసకు పాల్పడుతున్నారని, పందాలను అడ్డుకోవాలని హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలైతే దాని మీద తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా టీవీల్లో అన్నిట్లో కోడికి కత్తులు కట్టి ఏదైతే జోద క్రీడలుగా ఏదైతే మారిందో దాని మీద అన్నిటి రాస్తే ఎమ్మెల్యే గారే బుల్లెట్ గెలుచుకున్నాడు. ఎట్ట గెలుచుకున్నాడు? ఎమ్మెల్యే బుల్లెట్ గెలుస్తాడు. సాక్షాత్తు ఏదైతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అక్కడ దగ్గరుండి నిర్వహిస్తారు. ఫోటోలన్నీ వచ్చినాయి కదా సార్, ఆయన గంటా శ్రీనివాసరావు వాళ్ళందరూ కలిసి వచ్చినాయి. ఏమంటున్నాను, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తే దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. ఒక జగన్ గారి హయాంలో నిర్వహిస్తేనేమో అది బూతు, ఇప్పుడు నిర్వహిస్తేనేమో అసలు ఇది పెద్ద పండగ, ఇది ప్రీమియర్ లీగు, ఈ పోటీలు మనం ప్రపంచ స్థాయిగా పెడుతున్నాం, ఇలా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని లెక్కలో వార్తలు రాస్తే ఎట్లా? అది మరి ఆ రోజు కూడా రాయాలి కదా. ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు క్యాసినో కంటే పెద్ద పెద్ద సెట్టింగ్లు వేశారని. క్యారవాన్లో క్యాసినో సెట్టింగ్లు అంట, బయట ఎంత కనపడుతుందని క్యారవాన్లో వెహికల్ పెట్టి ఆ వెహికల్లోనే వేశారని రాస్తున్నారు. మరి ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అద్భుతంగా వెళ్ళిద్దా? ఈ నేరాలకు పాల్పడిన వాళ్ళని మరి రోడ్డు మీద నడిపిస్తారా? మరి సార్, కోడిని కోసారని చెప్పి కేసు పెట్టారు కదా. అవును, మరి ఇన్ని కోళ్ళు బలవుతుండే కాదు, కేసు పెట్టడం కాదు, నడిపించారు కదా. రోడ్డు మీద నడిపించడం ఒకటి, వాళ్ళకి ముసిగేశారు. తిరుపతిలో వాళ్ళకి ముసిగేసి కోడిని కోసారని చెప్పి, కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, బట్ వీళ్ళ హయాంలో ప్రాణాలు తీస్తే మాత్రం కేసులు లేవు. ఇప్పుడు మరి ఇన్ని కోళ్ళు ఇక్కడ వాళ్ళే జోద క్రీడలు నిర్వహిస్తున్నారు కదా, మరి దగ్గరుండి పోలీసులు నిర్వహిస్తున్నారు కదా. దీనికి మరి డీజీపీ గారు ఏం సమాధానం చెప్తారు, హోంమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు అక్కడ కోడిని కోసారు, ఇది పెద్ద జీవహింస అన్నారు, ఇది జీవహింస కాకుండా ఇదేం హింస? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు గారు మాట్లాడాలా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడాలి. హోంమంత్రి గారు అయితే కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు కదా, ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడారు కదా. మరి ఇన్ని కోళ్ళను మీరు చెప్తుంటే కాదు సార్, ఇక్కడ పందెం వేసి, జోదం వేసి, వాళ్ళ కత్తులు కట్టి దగ్గరుండి అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఏళ్ళ కూడా నడిపిస్తారా? అంటే అధికార పార్టీ వాళ్ళకి ఆ మాత్రం వెసులుబాటు ఉండదా అంటారు? అధికార పార్టీ వాళ్ళే చంపేయచ్చా సార్ వెసులుబాటు అంటే ప్రతిపక్ష పార్టీ ఏమో కోడిని కొడితే కేసు, అధికార పార్టీ ఏమో ఎన్ని కోళ్ళైనా కోయొచ్చు, వాళ్ళే దగ్గరుండి పోలీసుల సమక్షంలో జోదాలు ఆడించి కోయొచ్చు. ఇప్పుడు ఆ చచ్చిపోయినా కోస్తారు కదా వాటిని. అంతేగా మరి ఇప్పుడు బతికుండగానే చంపుతున్నట్లు లెక్కే కదా వాటిని.
అది మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు సమాధానం చెప్పాలి. రైట్. వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఏమిటి కోడి పందాల మీద హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, గతంలో వీళ్ళు రాసిన తీరేమిటి, ఇప్పుడు రాస్తున్న తీరేమిటి? ఏకంగా కొన్ని చోట్లయితే లోపలికి ఆ బరిలోకి వెళ్ళాలంటే ₹1,00,000 ఫీజు పెట్టారంట, అడ్మిషన్ ఫీజు. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. గోవా నుంచి కూడా జనాన్ని పట్టుకొచ్చారంట. మనం చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ అవన్నీ మరి ఇప్పుడు గుడివాడ ఇటువంటి చోట్ల కూడా మళ్ళీ క్యాసినో లాగా నడుపుతున్నారని పేపర్లన్నింటిలోనూ వార్తలు వస్తూ ఉన్నాయి. 100 కోట్లు జోదం విచ్ ఈజ్ బ్యాండ్. మరి అయినా కూడా ఎట్లా నడిపారు? ఏకంగా లాటరీలో ఎమ్మెల్యేలే బుల్లెట్ గెలుచుకున్నారని వాళ్ళే రాస్తున్నారు. సో ఈ పరిస్థితి అంతా ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచిదేనా? వెరీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి, అలాగే ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా విచిత్రమైనటువంటి ఒక పోకడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అనేక కేసులు కోడిపందాలు నిర్వహించిన వాళ్ళ మీద ఉక్కుపాదంతో మోపారనే చెప్పాలి. పోలీసు వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి. మరి ఇప్పుడు విచిత్రంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికి కూడా 1960లో ఉన్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ యాక్ట్ ఏదైతే ఉందో, జంతువులకి సంబంధించినటువంటి క్రూరత్వమైనటువంటి ఈ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి రీసెంట్ జడ్జిమెంట్స్ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులు విపరీతంగా పదే ఒత్తిడి ఇస్తున్నప్పటి నుంచి కూడా చట్టాన్ని అమలుపరచండి అని చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపహాస్యం పాలవుతుందని చెప్పేసి చెప్పాలి. ముఖ్యంగా ఈ హైటెక్ తరహా కోడి పందాలు నిర్వహించటం, అందులోనూ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నేతలు, ఎలక్ట్ అయ్యి అసెంబ్లీకి వెళ్ళే నేతలు, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఒక సంఘంలాగా ఏర్పడి వీళ్ళే వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో కోడి పందాలు నిర్వహించడం అంటే చట్టాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకుని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అనేది ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. వాళ్ళు ఆడుకోవడం అలా ఉంటే పోలీసు వ్యవస్థ కళ్ళు మూసుకుని ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా మారి, ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా వ్యతిరేక మీడియా, ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకంగా ఉండి ఈ చట్టాలని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించేటువంటి మీడియా ఏదైతే ఉందో వీళ్ళ మీద కేసులు కట్టడం కానివ్వండి, కనీసం అటువైపు వీళ్ళని వెళ్లకుండా నిరోధించడం కానివ్వండి, వీటన్నిటిలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఈ రాష్ట్రంలో చక్కగా పరిపాలించండి మహాప్రభు అని చెప్పేసి అధికారాన్ని ఇస్తే వీళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే, సాక్షాత్తు పేకాట మా రక్తంలో భాగం, ఉభయ గోదావరి జిల్లాల్లో పేకాట లేనిదే మేము ఉండలేం, కోడి పందాలు కోట్లలో నిర్వహిస్తాం, ఆపేవాడెవడు, అడిగితే చిన్న కేసులు కూడా ప్రజలు ఎవరైనా అప్రమత్తంతో ఉన్నటువంటి వారు కానీ మరొకళ్ళు కానీ ప్రశ్నిస్తే కేసులు పెడతాం, అధికార పార్టీలో ఉన్న వాళ్ళని అయితే వదిలేస్తాం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అయితే కొట్టి నడిపించడం అంటేనండి ఇంతకు మించిన దారుణమైనటువంటి ఒక క్రీడ ఏదైతే ఉందో దీన్ని మించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశంలో ఎంత పెద్ద నేరం చేసిన వాడినైనా కానీ కనీసం ముసుగేసి మీడియా ముందు పెట్టేటువంటి ఒక వ్యవహార శైలి మనం గత ప్రభుత్వాల్లో కానివ్వండి, ఇంతకుముందు అనేక సార్లు అనేక రాష్ట్రాల్లో చూసాం, ఈ రాష్ట్రంలో కూడా చూసాం. కానీ ఈ రాష్ట్రంలో విచిత్రంగా చిన్న పెట్టి కేసులకు కూడా అరెస్టు చేయటం, వాళ్ళని లాకప్లో పెట్టి చిత్రహింసలకు గురి చేయటం, మళ్ళీ ప్రజల ముందు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా ఇదిగో మీరు ప్రశ్నించినా, మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసినా మిమ్మల్ని కూడా ఇలాగే కొడతాం అని చెప్పేసి ప్రజల ముందు నడిపించుకుంటూ తీసుకెళ్లడం, ఇది అత్యంత హేయమైన చర్య. పైపెచ్చు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నత అధికారులు కూర్చొని, డీజీపీ గారే కూర్చొని ప్రభుత్వంలో నిధులు లేవు, మా బళ్ళల్లో ఆయిల్ లేదు, మా బళ్ళల్లో ఆయిల్ లేదు కాబట్టి మేము వాళ్ళని కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళతో పాటు మేము కూడా క్యాట్ వాక్ చేసాం కదా అని చెప్పేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి చిత్రమైనటువంటి సమాధానాలు. హోంమంత్రి గారు అయితే ఆవిడ విరుచుకుపడిపోతుంది ప్రతిపక్షాల మీద కానివ్వండి, ఎవరైనా ఆవిడని ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఆవిడని ప్రశ్నించినా విరుచుకుపడిపోతుంది. మరి ఈ టైంలో ఇలాంటి ఒక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం బయటకు వచ్చి ఇలా జరగట్లేదని కూడా చెప్పేటువంటి పరిస్థితి కాదు, కుదిరితే ఆమె కూడా భాగమయ్యే పరిస్థితి ఉందా అని చెప్పేసి నాకైతే
ఆశ్చర్యం కలిగేటువంటి ఒక విషయం. వద్దులేండి, ఎందుకంటే మళ్ళీ మీ మీద ఎమ్మెల్యే గారు ఏదో- బుల్లెట్ గెలుచుకోవడం మళ్ళీ మీ ఏంటి మీద సార్? కక్ష కడతారు, వద్దులేండి మళ్ళీ లేనిపోయింది అందులో. ఎమ్మెల్యే గారు బుల్లెట్ గెలుచుకోవడం ఏంటి సార్? అంటే సబ్జెక్టివ్ కరెక్షన్. ఇప్పుడు వర్మ గారు బుల్లెట్ గెలుచుకున్నారని చెప్పేసి అని పత్రికల్లో రాశారు అని అంటే ఈ రాష్ట్రంలో మిగతా సమాజానికి, ఏ సామాన్యులకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? అవును. ఎమ్మెల్యేనే కూర్చుని ఈ జోద క్రీడల్లో కానివ్వండి, ఈ పేకాటల్లో కానివ్వండి, గుండాటల్లో కానివ్వండి, ఈ లాటరీ సిస్టంలో కానివ్వండి పాల్గొంటున్నాడు అని అంటే ఇంకా రిమైనింగ్ సామాన్యమైన ప్రజలకి వద్దు, ఇది తప్పు, ఇలాంటి జోద క్రీడలు తప్పు అని చెప్పేసేటువంటి చెప్పే పరిస్థితి కాకినాడలో ఏదైనా ఉందా 80 ఈ కోట్ల రాష్ట్రంలో? పందాలట. పెదామిరం అనే చోట కోటితో ముసుగు పందెం అంట. ముసుగు పందెం అంటే ఏంటండి? ఏం చేస్తారు? ముసుగు ఐడియా వేసి- లేదు సార్. ఆ? ఆటల గురించి ఐడియా లేదు. ఏ వెంకటేష్ గారు మీకు ఏమైనా ఐడియా ఉందా? ముసుగు పందెం అంటే మరి అదేందో. టు బి ఫ్రాంక్ ఏం లేదు సార్. ఇందులో ఏంటంటే సామాన్యులు ఎవరిని కూడా లోపలికి రానివ్వరు. ఓకే, సామాన్యులు ఎవరిని కూడా వాళ్ళని లోపలికి గుండాట ఇటువంటి వాటి దగ్గరికి పంపిస్తారేమో. సార్ అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్క వ్యభిచారం తప్ప అన్ని అలౌడ్ అయిపోయినాయి. ఓకే, అన్ని అలౌడ్ అయిపోయినాయి. దురదృష్టం. ఈ- లాటరీలు ఇంకా కూడా మరి పైపెచ్చు- దాని తోడు పైపెచ్చు లాటరీలు కూడా తీసుకొస్తారట. ఇక 3,000 కోట్ల పరిస్థితులు కక్కుర్తిపడి లాటరీని తీసుకొస్తే సార్, లాటరీ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో మళ్ళీ అడుగు పెడితే పై స్థాయిలో ఉన్నటువంటి అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు వ్యవహారం ఏమవుతుందో తెలియదు, కానీ బిలో మిడిల్ క్లాస్ నుంచి చిన్న స్థాయి ఆటో కార్మికులు కానివ్వండి, రిక్షా కార్మికులు కానివ్వండి, వ్యవసాయ కార్మికులు. రోజువారీ వేతనాలకు పనిచేసే వాళ్ళు కానివ్వండి, మళ్ళీ ఒక జోదానికి అలవాటు పడిపోయేటువంటి ఒక పరిస్థితి. అవును, అప్పట్లో గతంలో చూసాం కదా, భాగ్యలక్ష్మి లాటరీని కొన్ని వేల లక్షల మంది నాశనం అయ్యారు. అనేక రకాలైనటువంటి రోజు స్కామ్లు పోటీ సార్. పడి కొనేస్తుంటారు, కొనేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు వచ్చే unofficial గా వచ్చే మట్కా లాటరీ కంటే నడుస్తుంది. ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు పాపం వీళ్ళు. అన్అఫిషియల్ గా మట్కా నడుస్తుంది. మట్కా కూడా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మట్కా నడుస్తా ఉంది. మళ్ళీ మొదలైందా? నడుస్తుంది. వాళ్ళ పత్రికలో ఇదివరకు రాయలసీమలో తాడిపత్రి కొన్ని ఇప్పుడు చోట్ల అనంతపురం ఇటు సైడ్ ఉందని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు ఒక రోజు. రాశారా? జోరుగా జిల్లాలో జోరుగా మట్కా వ్యాపారం.